5న కుంభమేళాకి పుణ్యస్నానం చేయడానికి నరేంద్ర మోడీ వెళ్తున్నారు. 5వ తారీఖు ఫిబ్రవరి 5న నిజంగా కూడా ఒక భారతదేశంలో నిజమైనటువంటి నికాసైనటువంటి ఒక హిందువు భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడంటే అది వాజ్పేయి కూడా ఉన్నారు. వాజ్పేయి కాదా, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు హిందువులా కాదంటే అనవసరమైనటువంటి పనికిరా అన్నటువంటి సెక్యులరిజము, ఇతరులకు భయపడే విధంగా కాకుండా నిజమైనటువంటి భారత ఆత్మని ఒంటబట్టించుకున్నటువంటి వ్యక్తి, నిజమైనటువంటి భారత సంస్కృతి సాంప్రదాయాలని 75 ఏళ్లలో వాజ్పేయి గారు ప్రయత్నం చేసినా ఆయన నిలబడలేనటువంటి పరిస్థితి. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అది అనేకమైనటువంటి సాధ్యమవుతున్నది. వాళ్ళ కుంభమేళాలకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చాలా అద్భుతంగా మనం భారతదేశ పౌరులను గౌరవంగా చెప్పుకునేటువంటి విధంగా నరేంద్ర మోడీ ఆ విషయంలో పరిపాలన చేస్తున్నారని ఒప్పుకోక తప్పదు. అనేక మంది విమర్శ చేస్తారు. అనేక మంది ఏదో బీజేపీ అంటే ఇంకో హిందుత్వం అంటే ప్రత్యేకంగా దానిపైన విషయాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏవైనా మాట్లాడుతుండవచ్చు. అది వాళ్ళకు విదేశీ భావజాలం చొప్పించబడి ఉండవచ్చు. కానీ ఒక ప్రధానమంత్రి, ఎందుకంటే గతంలో సోమనాథ్ ఆలయానికి వెళ్ళడానికి నెహ్రూ అందరినీ కట్టుపడేసిండు. సర్దార్ పటేల్ కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ వెళ్ళకూడదని ప్రధానమంత్రిగా మనం సెక్యులర్ అని చెప్పేసి గుడికి వెళ్లకుండా రాష్ట్రపతిని అడ్డుకున్నటువంటి చరిత్ర గతంలో ఉంటే వాళ్ళ స్వయంగా ప్రధానమంత్రి ఇవాళ ఈ 11-12 ఏళ్లలో అయినా లేదంటే ముఖ్యమంత్రిగా ఈ దేశం యొక్క ఆత్మను, ఈ దేశం యొక్క నిజమైనటువంటి చరిత్రను, గతమైనటువంటి ఘనకీర్తిని ప్రజలకు మరొకసారి రుజువు చేస్తూ చూపిస్తున్నటువంటి వ్యక్తి. లేకపోతే గతంలో విదేశీయులు వస్తే ఎవడొచ్చినా తాజ్మహల్ తీసుకుపోయాడు. అరే పనికిరాని ఒక సమాధి రవే, అది ఎందుకు పనికిరాంది, అది దేశ చరిత్రకు సంబంధం లేనటువంటిది. కానీ నిజమైనటువంటి చరిత్ర దగ్గరికి, మహాబలేశ్వరం దగ్గరికి, తిరుపతి దగ్గరికి, లేకపోతే ఇంకో చోటికి తీసుకువెళ్ళి వాళ్ళ భారతదేశం యొక్క నిజమైనటువంటి ఘనమైనటువంటి వారసత్వాన్ని ప్రపంచ దేశాలకు చూపిస్తూ, ప్రపంచ దేశాలలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి కళాఖండాలని, భగవద్గీతని, రామాయణం, భారతాలని గిఫ్టులుగా ఇస్తూ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి నికార్సైనటువంటి భారతీయ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. మిగిలినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి వాళ్ళ ఏదో ఒక రకమైనటువంటి భయాలకు లొంగిపోయారు. కానీ ఆ భయాలకు లొంగిపోయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ మాటలో ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ విషయంలో మాత్రం నరేంద్ర మోడీని మద్దతు తెలపక తప్పదు.